హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. సో గత ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క అమృతమైన జ్ఞానం ఈ యొక్క స్వర్ణామృతంలో ఎన్నో విషయాలు, ఒక ఎన్లైటన్మెంట్ గురించి, ఫస్ట్ ద బెస్ట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ జీసస్ మాస్టర్తో జరిగిన ఒక సంభాషణ అండ్ హీలింగ్ సంబంధించిన ఒక జ్ఞానం అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మన జీవితంలో, మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతటి మార్పును తీసుకొని వస్తుంది. మన లోపల ఉన్న ఒక ఇథరిక్ బాడీ, ఆ ఎమోషనల్, ఆ క్లెన్సింగ్ ఎలా జరుగుతుందని ఒక సైంటిఫిక్ వేలో కూడా మనకి చాలా వివరంగా చెప్తూ, చిట్ట చివరిలో కామన్ సెన్స్ ఈజ్ సచ్ ఇంపార్టెంట్ రోల్. మనం ఎంత ధ్యానం చేసినా కూడా, ఎంత జ్ఞానం పొందినా కూడా చిట్ట చివరిలో ఆ కామన్ సెన్స్ అనేది, దాని యొక్క ప్రత్యేకత, దాని యొక్క ఇంపార్టెన్స్ మన యొక్క జీవన ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయంగా ఎన్నో ఎగ్జాంపుల్స్తో మేడం గారు మనకి వివరించడం జరిగింది. ఈ యొక్క అద్భుతమైన జ్ఞాన భండారం గత ఎపిసోడ్లో పత్రి మేడం గారు మనకి మేడం గారి యొక్క జీవిత ప్రయాణంలో భాగంగానే అవన్నీ కూడా చెబుతూ మనకందరికీ కూడా ఈ యొక్క స్వర్ణామృతం ద్వారా చెప్పడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. అండ్ ఈరోజు యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణంలో ఇంకొన్ని పేజీలు చూసే ప్రయత్నం మనం చేద్దాం. మేడం, వెల్కమ్. మేడం, వెల్కమ్. మేడం, లాస్ట్ ఎపిసోడ్లో కంప్లీట్ విజ్డమ్ ఫ్లో అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ఎ కామన్ పర్సన్. అండ్ ప్రతి ఒక్కరి మెడిటేషన్ జర్నీలో అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. 4 పాయింట్స్ అండ్ 4 పిల్లర్స్. 4 పిల్లర్స్. ప్రజెంటేషన్ కానీ, కామన్ సెన్స్, తక్షణ కర్తవ్యం అండ్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఇది కూడా 4 పిల్లర్స్. అండ్ మీరు చాలా చక్కగా మేడం ఎక్స్ప్రెషన్కి కామన్ సెన్స్కి మధ్య ఉన్న చిన్న థిన్ లేయర్ చాలా బాగా చెప్పారు మేడం. ఎక్స్ప్రెషన్ విత్ రైట్ టైమింగ్, దట్ ఇస్ ద కామన్ సెన్స్. ఎవ్రీథింగ్ హ్యాస్ రైట్ టైం. ఆ రైట్ టైం కాకుండా మనం చెప్పామనుకో, అది వర్క్ అవ్వదు. ఓకే, దేనికైనా సరే రైట్ టైం ఉండాలి. టైమింగ్ ఏ పని చేయాలన్నా, ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఒక రైట్ టైం కావాలి. అప్పటిదాకా కుదరదు, పండదు అది. అలాగా ఉద్యోగానికి ఒకటి, చదువుకు ఒకటి, ఇలాగా ఎలా అయితే మన జీవితంలో ప్రతి అడుగుకిని ఒక రైట్ టైం పెట్టుకున్నామో, ఆ ప్రజెంటేషన్ కూడా ఒక రైట్ టైం కావాలి. ఓకే, అది సూపర్ మేడం. సో మేడం, ఈరోజు మీ యొక్క యాత్ర విశేషాలు చిన్న పాజ్ ఇచ్చాము గత 2-3 ఎపిసోడ్స్గా. ఆ యాత్ర పరంపర అని చెప్పొచ్చు. హిమాలయాలు మొత్తం చూపించేస్తారు మాకి, డిఫరెంట్ యాంగిల్స్లో. అండ్ ఏ యాత్ర తీసుకున్నా మేడం, హిమాలయాల వాడు కామన్. సో అన్ని యాంగిల్స్లో మీరు హిమాలయాల్ని స్వర్ణామృతం ద్వారా చూడలేని వాళ్ళకందరూ కూడా చూపించేశారు. చాలా మంది చూడాలని కూడా అనుకుంటున్నారు. మళ్ళీ చూడలేని వాళ్ళు చూడడం, చూసిన వాళ్ళు మళ్ళీ చూడడం, అది. అండ్ అది మటుకు అక్షరాల సత్యం మేడం. నేను రీసెంట్గా అన్నదానంలో కొంతమంది మీట్ అయినప్పుడు కూడా చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు, మేడం చెప్పింది చాలా బాగుంది, మేము ఒకసారి బాబాజీ కేసుకు వెళ్ళాలని ఒకరేమో రిషికేశ్ వెళ్ళాలని ఒకరు, అండ్ ఇంకోటి కేదార్నాథ్ వెళ్ళాలని ఒకరు.
అంటే యూఆర్ ఇన్స్పైరింగ్ మేడం ఎస్, టు సీ సచ్ ఏ వండర్ఫుల్ ప్లేసెస్ డివైన్ ప్లేసెస్. అండ్ మానస సరోవరం అది కూడా ఇప్పుడు త్వరలో ఎవరు టూర్లు వేస్తారో తెలియదు కదా మేడం, వాళ్ళకి మేడం పండగే పండగే అది. అండ్ వాళ్ళందరూ కూడా మీరు ఈ స్వర్ణామృతం ద్వారా మంచి ఒక రోడ్ మ్యాప్ వేస్తారు, ఏవి చూపించాలి, ఎక్కడికి వెళ్తే ఏం చేయాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, విత్ లెస్ లగేజ్ అండ్ లెస్ ఫుడ్ ఐటమ్స్. ఎస్, ఎక్కువ తక్కువ తినాలి, ఎక్కువ ధ్యానం చేయాలి, ఎక్కువ వినాలి అందరి దగ్గర. అండ్ మసాలా ఫుడ్ తినకపోవడం ఒకటి. ఈ జాగ్రత్తలు కూడా సాత్విక ఫుడ్ తినాలి. ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం ఫుడ్ తింటేనే ఎప్పుడైనా కూడా కడుపు కాదు. ఎందుకంటే కడుపులో మనం ఎక్కువ స్టఫ్ వేసామనుకో ఆ డైజెషన్కి బోల్డంత ఎనర్జీ తినేస్తుంది. ఓకే, అందుకే డైజెస్ట్ అవ్వడానికి ఆ ఎనర్జీని మనం ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు. అందుకే ఎప్పుడైనా తక్కువ తింటేనే కడుపు హాయిగా ఉంటుంది. ఓకే, సరే చెప్పినప్పుడు విన్నాను మేడం, మామూలుగా ఫుడ్ తినడం మనకు 100% ఉంటే కనుక ఆకలి 100% అయితే 50% తినాలంట మేడం, మిగతా 25% వాటర్, మిగతా 25% ఎంటీగా పెట్టాలంట మేడం. కరెక్ట్, అది కరెక్ట్. దెన్ యాక్టివ్గా ఉంటుంది బాడీ, మైండ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎనర్జీ సేవ్ అవుతుంది కదా, డైజెషన్ కావాల్సిన ఎనర్జీ సేవ్ అవుతుంది, అది మైండ్ యూజ్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ సిస్టమ్ అంట మేడం. సిస్టమ్ అది నిజమే. అది చాలామంది చెప్తారు ఆ విషయం మాత్రం. ఒక ముద్ద ఇంకా తినాలి అనుకున్నప్పుడు ఆపేయాలంట. ఇంకో ముద్ద తింటే పర్వాలేదు తినాలనుంది అనుకున్నప్పుడు కొంత ఆకలితోటి, అందరు అంటారు కదా సగం ఆకలితో ఆపేయాలి అని. ఇప్పుడు నువ్వు చెప్పింది అదే కదా, 50% సేమ్ విత్ 25% వాటర్. సో ఈ మెథడ్ టూర్లో ఖచ్చితంగా పెట్టాలి అది. తినాలని ఆశ చాలా మందికి ఉంటుంది. అది కొంచెం మనం కారం తినాలనిపిస్తుంది, ఆ కారాన్ని కొంచెం నాలికి అంటించుకుంటే చాలు, ఇంత తినకుండా. రీసెంట్గా చెప్పానుగా మన సరోవర్ సంగతి, అలా అవుతుంది పరిస్థితి. అక్కడికి వెళ్ళాక మనం ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది ఇంకోళ్ళకి కూడా ఇబ్బంది కలిగిస్తాం. ఆర్గనైజర్స్ కూడా ఒక వాళ్ళు టేక్ కేర్ చేయాలనుకుంటారు. అవును. సో మేడం, మీకు నెక్స్ట్ ఇలాంటి టూర్స్లో సంబంధించి ఈరోజు స్వర్ణామృతంలో ఇంకొక టూర్ ప్రత్యేక విశేషాలు కానీ అక్కడున్న ఒక సిగ్నిఫికెన్స్ కానీ చెప్పే ఇంకొక టూర్ చెప్పండి మేడం ఈరోజు. ఇవాళ టూర్ ఏం చెప్తానంటే అదే లద్దాఖ్ వెళ్ళే టూర్ చెప్తాను. ఓకే. లే అండ్ లద్దాఖ్ స్టార్టింగ్ పాయింట్ నేను బెంగళూరు నుంచి, ఆయన హైదరాబాద్ నుంచి. ఓకే. ఇక్కడ నుంచి నేను బయలుదేరాను ఎక్కడికి, ఢిల్లీకి. ఆయన ఆ టైంకి ఢిల్లీకి వచ్చారు, ఇద్దరం అక్కడే మీట్ అయ్యాం. శాస్త్రి గారు అక్కడ వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి ఇద్దరిని. రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ అందరం కలిసాము. అందరూ ఇంకా వెళ్ళే వాళ్ళందరూ ఉంటారు కదా, అందరూ వచ్చారు. ఏమేమి డబ్బాలు సీసాలు పొళ్ళు తీసుకెళ్ళాలో అదంతా ఒక లగేజు దానికి పెట్టుకున్నాము. తర్వాత అదంతా వసంత డిపార్ట్మెంటు, నేను కాదు. సో తక్కిన వాళ్ళందరూ మేమంతా. అప్పుడు మన ఎవరు వచ్చారు నాతో పాటు, రేవతి వచ్చింది. వైజాగ్ మాస్టర్ రేవతి వచ్చింది. ఇంకెవరు వచ్చారు, అంతే మంజు, వీళ్ళంతా ఉన్నారు మామూలుగా అందరూ. సో ఒక 50 మంది వేసుకో, 50 మంది వెళ్ళాం. అన్ని వైపు నుంచి వచ్చారు అందరూ. మేము మాత్రం గ్రూప్గా ఒక 10 మంది 15 మంది ఢిల్లీ నుంచి వసంత వాళ్ళ ఇంట్లోంచి బయలుదేరాం. సపరేట్ గ్రూప్, సెపరేట్ అంటే అక్కడికి వెళ్ళా కలిసాం అనుకో, అది వేరు.
అక్కడికి పొద్దున 7 గంటలకు ఎంతో ఫ్లైట్. అక్కడికి లిమిటెడ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఓకే. ఫ్లైట్ ఎక్కాం, నేను ఈయన, ఖాళీగానే ఉండింది ఫ్లైట్, పొద్దునే కదా, చక్కగా ఎక్కాము. అప్పటికి బ్రేక్ఫాస్ట్ తినలేదు కాబట్టి ఆ ఫ్లైట్లోనే కూర్చొని తిన్నాము. ఏదో ఇంత తినేసేసి ఇంకేముంది, నాకు ట్రైన్గా నిద్ర వస్తూ ఉండింది. నిద్రపోతూ ఉన్నాను. పొద్దుంటే లే అన్నారు ఈయన. ఎందుకు అన్నాను. ఒకసారి కింద చూడు అన్నారు. మొత్తం హిమాలయాస్. ఓ, బాగుండింది తెలుసా. ఇంకా చూసుకో, మొబైల్లో మొత్తం రికార్డ్ చేశాను. ఓకే. 40 మైల్స్ ఆఫ్ హిమాలయాస్. 40 మైల్స్. పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఇలా 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 కింద. ఫ్లైట్లో మేడం? ఫ్లైట్లోంచి మొత్తం రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి ఇంకా అక్కడ దిగాము. దిగాక ఒక ఆశ్రమం లాగా ఉంది. కిందే అన్ని చుట్టూ రూమ్స్ ఉన్నాయి, కింద ఉన్నాయి, పైన ఉన్నాయి. వైజాగ్ నుంచి కొంతమంది మాస్టర్స్ వచ్చారు. ఇప్పుడు శ్రేయాన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ఇటు. ఆ తర్వాత మేమంతా వెళ్ళాము. బాంబే నుంచి కొంతమంది వచ్చారు, ఢిల్లీ నుంచి కొంతమంది వచ్చారు. ఇలా అంతా కలిపి ఉన్నాము, అక్కడే ఉన్నాము. నాది ఆయనది ఎదురుగుండా రూమ్స్. నా దాంట్లో రేవతి పడుకుంది, ఆయన మసాజ్ చేస్తారు కొంత, ఇద్దరు ఉన్నారు. ఆ రోజు 50-55 మంది ఉంటారమ్మా. అక్కడ ఆ ట్రిప్పే. ఒక అమ్మాయి చూడు, సమిత ఆ అమ్మాయి ఉంది, బాంబే అమ్మాయి. ఆ అమ్మాయి బౌల్ మ్యూజిక్ చేస్తుంది అది. సో తను ఆర్గనైజర్గా ఉందాం. తను అక్కడే ఉంటుంది, లేహ్ లదాఖ్లోనే ఉంటుంది. ఒక ఇల్లు తీసుకుంది అక్కడ, ఒక ఇల్లు తీసుకొని తను అక్కడ ఉంది. చుట్టూ తాను ఆర్గనైజ్ చేసింది. వంట ఏమేమి కావాలి, మెనూ ఏమేమి కావాలి తనే ఇచ్చేసింది. మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళాం కదా, మేమంతా రెస్ట్ తీసుకొని అక్కడికి వెళ్ళి సర్ది పెట్టుకునే ఈ లోపల లంచ్ టైం అయింది. లంచ్ టైం అయినప్పుడు వసంతాను రేవతి కలిసి సార్కి నాకు వంట చేశారు. వంటింట్లోకి వెళ్ళి మా ఇద్దరికి వాళ్ళు చేశారు అనమాట. అన్నీ పట్టుకొని వచ్చి రూమ్కి వచ్చేసారు. తక్కిన వాళ్ళందరూ వెళ్ళి అక్కడ భోంచేశారు. అయిపోయింది. అక్కడ భోంచేశాక ఆ రోజు ఫస్ట్ డే. అప్పుడు రాత్రి ఏమైంది, సాయంత్రం ఏమైంది, శ్రేయాన్స్ వాళ్ళు అప్పుడే వచ్చారు. ఆ రోజు రాత్రి సమతది బాల్ మెడిటేషన్ చేయించాం. అందరు మెడిటేషన్ చేశారు. అందరు ఎక్స్పీరియన్స్లు అన్నీ షేర్ చేసుకున్నాం. మేడం ఇది ఒక రూమ్లో చాలా బాగుండింది. అక్కడ పైకి వెళ్తే ఆ హిమాలయాస్ చూడాలి. మేడం ఇది అనమాట. ఏ టైంలో మేడం అది? మేబీ 6-5 లైక్ దట్, ఈవినింగ్. ఆ టైంకి అనమాట వెళ్ళిన రోజు స్టార్టింగ్. అక్కడికి వెళ్ళేసరికి చుట్టూ హిమాలయాస్ ఎంత బాగుండింది. ఆ చల్లటి గాలి, చలేసేస్తూ ఉండింది, వణుకు, కొరికేసే వణుకు లోపల. నువ్వు జర్కిన్లు వేసుకో, ఏం వేసుకో, అవేమి ఆగవు, అంత చలి అక్కడ. సరే చూసాము. వచ్చి ఇంకా ఆ రోజు ఇంకా పడుకున్నాము. మర్నాడు పొద్దున్న అక్కడికి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక చిన్న విలేజ్ లాగా ఉంది, 2 విలేజెస్. దాంట్లో కొన్ని దాన్ని ఏమంటారు, మనం తెలుగులో చెప్పాలంటే పాత మాన్యుమెంట్స్ లాగా ఉంటాయి చూడు, అలాంటివి ఉన్నాయన్నమాట. బుద్ధిస్ట్ టెంపుల్స్. ఆ 2 విలేజెస్ అంటే దారిలో ఉంది అది. అలా వెళ్ళాము, కాసేపు ధ్యానం చేసుకున్నాము. ఈ గుహలో ఇది ఉంది. ఈ గుహ కూడా కాదు, ఒక కట్టడం అది. ఆ కట్టడంలో అది ఉంది. ఇలాగ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు, సైట్ సీయింగ్ లాగా. అక్కడ అదంతా తిరిగాము. తిరిగేసరికి మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకొక విలేజ్కి తీసుకెళ్లారు. ఆ విలేజ్లో భోజనం అన్నమాట. అందరికీ కరకర ఆకలేస్తోంది. తిరిగాం కదా, పొద్దున ఎప్పుడో తిన్న తిండి, ఎవరు డబ్బాలు పట్టుకు రాలే.
ఓకే. సో లోపలికి వెళ్ళాము. ఆ ఫోటో చూస్తే తిరుపతి కాదు మాకు, మా ఇద్దరికి, మా ఆయనకి నాకు. ఇంకప్పుడు వసంత రేవతి కలిసి లోపలికి వెళ్ళి మాకు ఇంత ఆలుగడ్డ వేపుడు అన్నము అది చేసి పట్టుకొచ్చి పెడితే అబ్బా అమృతంలాగా అనిపించింది. అది తిన్నాము. తిన్నాక అయిపోయింది. అదంతా ఆ ప్లేస్ అంతా చూసాము. ఇంకా వెనక్కి ఓకే. అక్కడ నుంచి ఇంకొక దూరంలో ఒక గుడిలాగా ఉంది. ఆ గుడికి వెళ్ళాం. ఆ గుడికి వెళ్ళి ఆ గుడి లోపల విగ్రహం ఉంది, ఏది బుద్ధుడిదే. అక్కడ మొత్తం అందరం కూర్చొని ధ్యానం చేసాం. ఓకే ఓకే. బుద్ధ టెంపుల్ లాగా, బుద్ధ టెంపుల్ లాగే ఉంది, సన్నగా పొడుగ్గా ఉంది. అక్కడ విగ్రహం ఉంది ఇలాగా. ఇదంతా దాన్ని ఏమంటారు, కిందకుంది, అదే కొంచెం కిందికి ఉంది అనమాట. ఇలా పైన కూర్చొని మేమందరం మెడిటేషన్ చేసాం. చాలా బాగుండింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే ఓకే. ఒక అర్ధగంట ధ్యానం చేసాం. చేసి అలా వచ్చి పైన వచ్చి బయట వచ్చి తిరిగి అటు కూర్చున్నాము. చాలా మంచిగా అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చాం. దారిలో అంతా ఇంకా ఒక అర్ధగంట అయింది. ఇంకా సాయంత్రం 6 గంటలకు బయలుదేరితే 7, 8 ఎంతో అయింది. రూమ్కి వచ్చాం. ఈ లోపల వసంత వెళ్ళిపోయి వంట అది తను చూసుకుంది. ఓకే ఓకే. అంటే ఎక్కడైతే మీరు స్టే చేసామో అక్కడ. ఓకే. ఆ వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ రోజు రాత్రి ప్యాక్ ఆడుకున్నాము, అంతా బాగుండింది. మన్నాడు ఎక్కడికి లేదు. ఆ మన్నాడు ప్యాంగాంగ్ లేక్కి. ఆ మన్నాడంతా నాకు వామిట్, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కదా, అది అక్కడ దెబ్బ కొట్టింది నాకు. మళ్ళీ ఆ చలికి, ఆ ఆక్సిజన్ లేకపోవడానికి, దాంతో వామిటింగ్, మోషన్స్ పట్టుకున్నాయి బాగా. నేను రాను ఈయనేమో ప్యాంగాంగ్ లేక్కి రమ్మని, నేను రాను, నాకు ఓపిక లేదు, నాకు అస్సలు వెళ్ళాలని లేదు, మీరు వెళ్ళి రండి అన్న. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి రండి. ఆహా లేదు, నువ్వు వస్తావు, నీకు బాగుంటుంది చూడేపటికి అని ఈయన. ఓకే. అలాగా అయింది. ప్యాక్ ఆడుకున్నాం అందరం కలిసి. అక్కడే వెళ్ళి పడుకున్నారు ఆయన. పొద్దున సేమ్ 6 గంటలకేమో, 6 గంటలకి ప్రయాణం బయలుదేరాం. అలా పోతున్నాం. ఇంకా స్టార్ట్ అయ్యే తప్పదు. ఆయన ప్యాంగాంగ్ లేక్ నాతో పాటు రావాలని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన స్కిప్ చేశారు అది. అచ్చా, అంటే సెకండ్ టైం లేదాకి. ఓకే. ఫస్ట్ టైం రచన మేడం వీళ్ళంతా వచ్చారు. వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళంతా వెళ్ళారు, ఈయన ఇక్కడే ఉండిపోయారు. ఓకే. అన్నట్టు వెళ్ళంగానే ఏమైంది, మర్చిపోయాను ఒక విషయం. వెళ్ళంగానే మా అందరికీ ఎంత మంచి వెల్కమ్ చెప్పాడంటే ఆయన పేరేంటి, బిక్కు సంగసేన. ఆయన మంచి వెల్కమ్ చెప్పాడు. వాళ్ళ పిల్లలందరూ ఉంటారు కదా స్టూడెంట్స్, వాళ్ళందరి చేత పాటలు పాడించాడు. వాళ్ళ సాంగ్స్ ఉంటాయి చూడు, అవన్నీ పాడించారు. అంటే ఫస్ట్ వెళ్ళడమే ఆ ఆశ్రమంకి వెళ్ళాడు. వెళ్ళాక సెటిల్ అయ్యాక అక్కడికి వెళ్ళాం అనమాట అందరం. ఓకే ఓకే. సామాను రూమ్స్లో పెట్టేసుకున్నాక అక్కడికి వెళ్ళాక అప్పుడు శ్రేయాన్స్ వాళ్ళంతా కూడా వచ్చారు. అందరికీ కలిపి వెల్కమ్ పెట్టారు ఒకేసారి. ఓకే ఓకే. చాలా బాగుండింది ఆ పాటలు, వాళ్ళు పాడే పాటలు, వాళ్ళ టోన్, అది ఎంత బాగుందో ఆ మ్యూజిక్, లద్దాఖ్ మ్యూజిక్. ఓకే. సో అదే ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఈయనని స్పీచ్ ఇమ్మన్నారు, మాట్లాడారు. అక్కడ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ వచ్చారు. సో ఇది జరిగాక మీరు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock అనేది తర్వాత రోజు మేడం? తర్వాత అదే సైట్ సీయింగ్కి వెళ్ళాం. ఓకే ఓకే. ఆమన్నాడు అంతా నాకు ఇలా ఉండడం మూలాన్ని రానని చెప్పాను అనమాట. ఆయన కూడా బయలుదేరాల్సి వచ్చింది. బయలుదేరాను ఆ లేక్ కోసం. బయలుదేరాం. పోతున్నాం. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడబ్బా ఎందుకు వచ్చి. ట్రైనా మేడం, బస్సా మేడం? బయటైనా నా బొంద, అన్ని కార్లు.
లేలకి అక్కడ ట్రైన్ జర్నీ ఉందట కదా. ప్యాంగాంగ్ లేక నీకు ట్రైన్ ఎందుకు ఉంటుంది? ఓ అక్కడ బస్సులే, లోకల్ బస్సులు. లోకల్ బస్సులు కాదు, అన్ని చిన్న చిన్న కార్లు, మనం క్వాలిస్ లాంటి కార్లు. ఓకే ఓకే. అలాంటివి అన్నమాట. దాంట్లో అలా వరుసగా కార్లు వెళ్ళాం. వెళ్తున్నాం సగం దూరం అవి వచ్చాము. సగం దూరం వచ్చాక ఫుల్ ఆఫ్ స్నో, అంటే హైట్కి వచ్చేసాం అనమాట. ఓకే. బయటికి బాత్రూమ్కి వెళ్ళాలనుంది ఏమో, బయటికి వెళ్ళాలంటే చలి. కంప్లీట్ స్నో బాల్స్ చేసుకొని ఆడుకున్నాం. అయ్యో సతే ఓ ఆడుకోవడమే, వేసుకోవడమే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ స్నో బాల్స్ని. ఓకే. ఎంత బాగుండిందో ఆ స్నోని చూస్తే. చేతికంతా గ్లౌజ్ అంతా వేసుకున్నాం మేడం? కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. మేము వేసుకోలేదు. నేను సాక్స్ కూడా వేసుకోను. ఓకే. వాళ్ళేమో వేసుకోవాలి ఇక్కడ, లేకపోతే లోపల కాళ్ళ నుంచి చలి వెళ్తుంది అంటారు. నాకు వేసుకుంటే కాళ్ళు మండుతాయి. సో అక్కడ మొత్తం ఎక్కడ చూసినా ఈ బాల్స్. కొంచెం సేపే, కొంచెం దూరమే అది. నాట్ అంతా మొత్తం అంతా కాదు, రోడ్ అంతా కాదు, ఒక ప్లేస్లో అలా ఉంది. అక్కడ ఆపేశారు. అక్కడ ఆపేసాం. ఎందుకు? ఇవన్నీ స్నోలో ఆడుకోవడానికి. ఓకే. కార్లన్నీ ఆగిపోయినాయి వరుసగా. ఇంకా అప్పుడు ఈ స్నోలో ఆట మొదలెట్టారు. బాల్స్ చేయడము, దాంట్లో నడవడము, దాన్ని ఫీల్ అవ్వడము. ఫోటోలన్నీ చూపిస్తాను, చాలా బాగున్నాయి ఫోటోలన్నీ. అక్కడ నేను అలాగా మీరు చూడడం ఫస్ట్ టైం మేడం? అలాగ చూడడం ఫస్ట్ టైం. అంత స్నో బాల్స్ అంతా చేసి ఆడుకోవడం అనేది ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ చలి భరించలేం కానీ బట్ చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము మార్నింగ్ 6 o'clock వెళ్ళిన దానికి వర్త్ఫుల్. అక్కడ ప్లే మాత్రం అక్కడ ఆడుకో. ఓకే. అయిపోయింది. అదేంటి అక్కడి నుంచి బయలుదేరాం. మళ్ళా ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, అన్నీ బాగున్నాయి. నేను కూడా కొన్ని ఫోటోలు తీశాను. బయలుదేరాక అక్కడక్కడ ఆపుతూ వచ్చారనమాట. కానీ ఎక్కడ కంఫర్ట్ లేదు. అంటే వాళ్ళ ఫుడ్ కదా, మనం ఏం తినలేము. అక్కడ లోకల్లో చేసిన వాళ్ళ మేడం, లేకపోతే మన ఇక్కడ నుంచి ఏమీ లేదమ్మా, ఏమి కుక్స్ ఏం లేదు. వసంత రేవతే కుక్స్ అంటే నిజంగా వాళ్ళే కుక్స్. ఓకే. పాపం వాళ్ళు 55 మందికి కాదు. అక్కడ మళ్ళీ వాళ్ళందరికీ ఫుడ్ ఉంది, వేరే ఉంది, చేశారు. వాళ్ళకి చేశారు, మాకు. ఓకే ఓకే. సార్కి మీకు అంతే, మా ఇద్దరికే. అక్కడికి వెళ్ళాం. అక్కడ సాయంత్రం 4 గంటలకు దిగాం. అప్పటికే చీకటి పడుతూ ఉంది. అక్కడ చీకటి పడుతూ ఉంటుంది కదా. ప్యాంగాంగ్లో చూడమన్నారు. ఏం చూస్తాం, చలి ఓ మూల వణికిపోతున్నాం లోపల. బాగాలేదు, వామిటింగ్స్ లా సెన్సేషన్ వస్తుంది. ఆక్సిజన్ తగ్గిపోయింది. ప్యాంగాంగ్ లేక్ అంటే అక్కడ పూర్తి ఆక్సిజన్ ఉండదు. ఎంత లెవెల్ ఉంటుంది మేడం? ఏమో ఎంత లెవెల్ ఉంటుందో చూడాలి. ఓకే. బట్ చాలా డౌన్, చాలా పైకి ఉంది సీ లెవెల్ నుంచి. ఓకే ఓకే. చాలా పైకి ఉంది. ఏం లేక్ మేడం అది? ప్యాంగాంగ్. అది చైనాకిను ఇండియాకి బార్డర్ దగ్గర ఉంది అది. ఫైన్ లైన్ అక్కడ మళ్ళీ చైనాకిను ఇండియాకి. ఓకే ఓకే. చైనా వాళ్ళంతా కూడా చైనా వైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. సో వాళ్ళు ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి రావడానికి పర్మిషన్. ఆ లేక్ ఏంటి మేడం సిగ్నిఫికెన్స్? ఏం లేదమ్మా, లైక్ మాలా సరోవర్. ఓకే ఓకే. అంతేగాని దానికే లేదు, ఉండదు. వచ్చే దారిలో ఈ స్నో హైలైట్ నాకేంటి చాలా మందికి. ఓకే. సో హోల్ ట్రిప్లో ఇదే మేడం మెయిన్ హైలైట్? మా అందరికి ఇదే అనుకో. ఓకే. బయలుదేరిన ఒక అర్ధగంటకంతా అక్కడ ఏదో ల్యాండ్ స్లైడింగ్ అయింది అని చెప్పి ఒక అర్ధగంట 30 గంట ఆపేశారు. ఓకే. ఆపేస్తే ఏముంది, అక్కడ దగ్గరలో ఒక హోటల్ ఉంది. వెళ్ళేటప్పుడు చెప్తాను, ఇంకా స్టార్ట్ అయినప్పుడు
అక్కడ హోటల్ ఉంది. ఆ హోటల్లో అందరం కూర్చున్నాం. చాయ్ ఏదో బిస్కెట్స్ ఆర్డర్ ఇచ్చాం. అందరినీ ఈయనవి ఊరికే ఫ్రీగా ఉంచారు కదా. శ్రేయాస్ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, నువ్వు ఎక్స్పీరియన్స్ చెప్పు, అలా అందరితో చెప్పించారు. ఓకే. చాలా బాగా చెప్పాడు శ్రేయాస్ కూడా తన ఎక్స్పీరియన్స్. సో అలాగా వాళ్ళ ఫ్రెండ్ది ఇలా అందరిది ఎక్స్పీరియన్సెస్ చెప్పించుకున్న తర్వాత ఆ ల్యాండ్ స్లైడింగ్ అయితే అంతా సెట్ అయింది. ఇంకా మనం వెళ్ళొచ్చు అన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక బయలుదేరాం అన్నమాట అక్కడి నుంచి. బెస్ట్ టైం ఇట్లా చేసిన కదా మేడం. కదా అంటే ఒక ఇన్సిడెంట్ అయితే దాని గురించి చెప్పి రిగ్రెట్ఫుల్ అని అట్మాస్ఫియర్ ఎవరిలో లేదు. మేము అసలు ఆగంగానే మేము నార్త్ ఇండియన్స్ అంతా ఉన్నారు, ఆశా గుప్తా వీళ్ళంతా, మేమంతా చక్కగా అంతాక్షరి రోడ్లో కూర్చొని రోడ్డు పైన ఒక ఉంది ఒక గుట్టలాగా, ఆ గుట్ట మీద అందరం అక్కడక్కడ కూర్చొని మేము పాటలు పాడుకోవడం. ఒకడు వచ్చాడు నేను తెలుగు పాటలు పాడతానని. కొత్త కదా టూర్లోనే. మాకు తెలుగు పాటలు అక్కర్లేదు, హిందీ వస్తే పాడు, లేకపోతే తెలుగు వద్దు, మాకు అర్థం కాదు అని. ఏ పాట పాడుతున్నావు, లేని పాట పాడుతున్నావు, మాకేం తెలుసు అని వీళ్ళు ఆశా గుప్తా వాళ్ళు. అలాగా అక్కడ చాలాసేపు. నాకు తెలిసి ఏ టూర్కి వెళ్ళినా మేడం ఇది రెండు కామన్ మేడం. ఏదేది ఒకటేమో అంతాక్షరి అండ్ హిందీ సాంగ్స్ బాగా వినడం అండ్ కట్స్. యా ఎంజాయ్. అప్పుడు సార్ కూడా ఆడారు అది. అని కూడా వచ్చి ఆడారు. సో మేడం మిమ్మల్ని నెక్స్ట్ డే సార్ తీసుకెళ్ళడం అనేది చాలా కొత్త విషయాన్ని చూపించేది మీకు. ఫస్ట్ టైం స్నోలో అంత ఆడుకోవడం అండ్ లేక్ ఎంత బాగుందో, ఆడుకుంటుంటే ఎంత బాగుందో. ఎంతసేపు ఉన్నారు మేడం అక్కడ? ఉన్నాం చాలాసేపు, 15 నిమిషాలు ఉన్నాం. అచ్చా. అందరు దిగిపోయారు కదా, వాళ్ళందరూ ఎక్కి బయలుదేరాలి కదా. అందరూ ఆడుకోవడే మూడ్లో ఉన్నారు, ఎవరు ఎక్కే మూడ్లో లేరు. కానీ 10 నిమిషాలు అంటే చాలా తక్కువ టైం మేడం ఆ టైంలో, అంటే ఆ ప్లేస్లో. ఆ చలిలో ఉండాలంటే కష్టం అమ్మా. అంటే వాళ్ళు ఉండలేక వచ్చేసారు. ఉండలేము. ఇంకా ప్యాంగాంగ్లోకి మేము తొందరగా చేరాలి. ఓకే ఓకే. ఆ రోజు ప్యాంగాంగ్లోకి. సో ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. ప్యాంగాంగ్ లేక్ వచ్చేసరికి నాకు ఈయనకి వణుకు కాదు. అటువైపు ప్యాంగాంగ్ లేక్ చూడాలంటే కూడా నా మూడ్ లేదు. ఆక్సిజన్ తక్కువైపోయింది ఫస్ట్ పాయింట్. నాకు ఇంకా సెన్సేషన్స్ వచ్చేస్తున్నాయి, వామిటింగ్వి. చూడాలని లేదు, ఏమీ చూడలేదు. ప్యాంగాంగ్ లేక్ అసలు చూడనే లేదు నేను, నిజం చెప్పాలంటే. దూరం వెళ్ళాం కానీ. ఓకే. రాత్రి వెళ్ళంగానే అసలు కారు దిగంగానే గబ్బా ఫస్ట్ టెంట్లోకి అక్కడ టెంట్స్ ఉన్నాయన్ని, అందరికీ టెంట్సే. ఓకే. సో టెంట్లోకి దూరిపోయాం, మాకు ఇచ్చిన టెంట్లోకి. నాకు ఈయనకి మంచం అది అంతా బాగుంది. సో టెంట్లో చాలా స్పేషియస్ మేడం. అట్లయితే ఇద్దరికి మేము హాయిగా మంచం మీద పడుకున్నా, ఇద్దరి కింద వసంతను రేవతి. అచ్చా. ఓకే. ఇద్దరు మా దగ్గరే. అసలు ఏంటి చలికేంటి, ఆ వణుకేంటి, అసలు ఏమీ ఇంకా సోషల్ లేదనుకోవాలా. ఇద్దరికి కూడా అలాగే ఉండింది. ఓకే. మేము ఎవరు ఎంజాయ్ చేయలేదు. తక్కిన వాళ్ళు కొంతమంది, ఈ శ్రేయాన్స్ వాళ్ళు అయితే రాత్రి వెళ్ళారు, రాత్రి ధ్యానం చేశారు. ఆ రోజు పౌర్ణమి. పౌర్ణమి. ఓకే. సో వాళ్ళు ధ్యానం చేసుకున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి 6 గంటలకి ధ్యానం చేసుకున్నారు. అక్కడే వాళ్ళకి ఇచ్చిన టెంట్లో. అంటే ఆ లేక్కి దగ్గరలోనే ఇవన్నీ టెంట్స్ ఉన్నాయి. మరీ ఇప్పుడు మానసరోవర్ అంత దగ్గర కాదు, కొంచెం హైట్లోనే ఉంది. కిందకు ఉంది ఆ లేక్, కొంచెం హైట్లో ఇవి ఉన్నాయి, టెంట్స్ ఉన్నాయి వరుసగా. మేము కావాలి అంటే అవన్నీ దిగి వెళ్ళి చూసి రావాలి. మాకు ఓపిక లేదు, ఇద్దరికీ ఓపిక లేదు. పొద్దున్న లేచాము, కాఫీ చాయ్ ఇచ్చారు. ఆ చలిలోనే పాపం అలాగే వెళ్ళి వంట చేసి మా ఇద్దరికి తెచ్చి ఇంత పెట్టారు. పెట్టగానే అది తినేను, గబగబా పడుకోవడం.
ఓకే. కప్పే బాగా ఇంతలా దళసరి క్విల్ట్ ఇచ్చారు, అది కప్పుకొని ఇద్దరం పడుకున్నాం. వాళ్ళు అలాగే పాపం ఒక దగ్గర అటు ఇటు పీక్కొని వాళ్ళిద్దరు అక్కడే పడుకున్నారు. అయ్యాక ఓకే. అందరికీ సేమ్ ప్రాబ్లం ఇది, నాకే కాదు కదా, ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ తక్కువ ఉంది. అవును. సో రాత్రి పడుకున్నాము, పొద్దున్న లేచాము. లేచిన తర్వాత సన్ని చూడడం, రాత్రి మూన్ని చూడమని అడిగారు కొంతమంది. మూన్ని చూసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే చలి. ఓకే. ఆ చలికి భయపడి ఎండి కప్పుకున్నా కూడా ఆ వణుకు లోపల నుంచి వస్తుంది అది. సో మీరు మ్యాక్సిమం అక్కడే టెంట్లో ఉన్నారు? టెంట్లోనే ఉన్నాం. అసలు కారు దిగంగానే ఫస్ట్ పరిగెత్తాం అంతే ఇంకా టెంట్లోకి. ఓకే. నేనైతే అక్కడ ఆక్సిజన్ లెవెల్ గ్రాడ్యువల్గా ఒక కొలికి వచ్చిందా మేడం? కొలిక్కి రావడం తగ్గిపోయింది, అక్కడ తగ్గిపోయింది, తగ్గిలేపోయింది. ఆక్సిజన్ లెవెల్ తగ్గే ఇవన్నీ ఓకే. ఏమి తినబుద్ధి కాకపోవడము, తర్వాత చలి పుట్టడము. సో మేడం అక్కడ మెడిటేషన్ అంతా కూడా అక్కడికి వచ్చిన 50+ మెంబర్స్ వాళ్ళందరినీ వచ్చేటప్పుడు పొద్దున ఆయన ధ్యానం చేయించారు అక్కడే ప్యాంగాంగ్ లేక్ అంటే పైన మేమందరం కూర్చున్నాం కదా, అక్కడ ధ్యానం చేయించారు. అందరం కలిసి నేను కూడా కలిసి ధ్యానం చేశాను కాసేపు. అందరం కలిసాక ఇంకా అప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమైనా ఇచ్చారనుకుంటాను, తినేసి బయలుదేరాం వాపస్. ఓకే. వచ్చేదారిలో ఐస్ కాకుండా ఇంకో చోటు కూడా ఆపారు కారులో. అది సీనరీ చాలా బాగుంది. వీళ్ళందరూ దిగి ఆ ఫోటోలు తీసుకోవడము ఇవన్నీ చేయడము జరిగింది. కానీ మేము కారులో దిగితే ఒట్టు. ఓకే. అక్కడ ఆ ప్లేస్ ఏంటి మేడం? అదేం ప్లేస్? సైట్ సీయింగ్ ప్లేస్. సైట్ సీయింగ్ అంటే ఈ స్నో లాంటి స్నో ఉండదు, నార్మల్గా ప్లేస్. ఓకే. ఓకే. అన్ని హిల్స్లో స్నో ఉండదు, కానీ డిసెంబరు ఆ టైంలో మాత్రం వెళ్ళడానికి మనకి ఛాన్స్ లేదు. ఓకే. మూసేస్తారు, ఈవెన్ లదాఖ్ కూడా మూసేస్తారు, అంతా స్నో మొత్తం. చూసిన ప్లేస్ లేనా లడాఖ్ మేడం? ఈ ప్యాంగాంగ్ లదాఖ్ అనుకుంటాను. ఓకే. లేను, నాకు ఆ రెండిట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. ఓకే, ఫైన్. బట్ మేడం అప్పట్లో టూర్ నుంచి వచ్చాక చాలామందికి పత్రి సార్ ఈ టూర్ విశేషాలు చెబుతూ వన్ ఆఫ్ ద మెయిన్ హైలైట్గా ఒక స్నో ప్లేస్లో మన కర్ణాటక మంజు ఆడుకున్న ప్లేస్లో ఒక ప్లేస్లో ఒక ఐస్ మొత్తం అంత షేప్ ఒక మాస్టర్ లాగా కనపడడం, స్ట్రైట్గా నిల్చున్నది, కింద ఇక్కడ సర్ఫేస్లో ఎక్కడ టచ్ లేకుండా ఉంది. అవును. సో ఆ ఇన్సిడెంట్ దాని గురించి చెప్పండి. చెప్తా. ఫస్ట్ ఇది వెనక్కి రాని. అదే వెనక్కి రావాలి. ఓకే. అక్కడ జరిగింది అప్పటికి ఇంకా నాకేం తెలియదు. ఫోటోలు తీసుకున్నా మామూలుగా అయిపోయింది. ఇంకా మంజుని ఫోటో తీసాను, అయిపోయింది. అయిపోయాక అదే ప్యాంగాంగ్ లేక్ దాకా వెళ్ళాము, మళ్ళీ వెనక్కి ప్రయాణం అయ్యాము. ఎప్పుడైతే కిందకు వచ్చామో, ఎప్పుడైతే కాస్త రిలాక్స్ అయ్యానో అప్పుడు ఫోన్లో ఏమేం ఫోటోలు తీసానో ఒకసారి చూస్తూ ఉన్నాను అనమాట. నేను అచ్చా, ఆ ఫోటో మీ కెమెరా కదా మేడం? నేనే తీసింది. మీరే? నేనే. ఫోటోలన్నీ తీస్తుంటే వీడు కనిపించాడు, కానీ వీడు ఆ ఫిగర్ ముందర ఇంతున్నాడు. ఆ ఫిగర్ ఇంతుంది. అచ్చా. కింద బేస్ లేదు. ఒక తోకలాగా ఉంది కింద, పైన ఒక కిరీటం లాగా ఉంది, ఆంజనేయ స్వామి మూతిలాగా ఉంది. ఆ తర్వాత చెప్పాడనమాట, హనుమాన్ది ఏదో ఉందంట అక్కడ గుడి, హనుమంతుడు ఉంటాట అక్కడ.
అచ్చా. ఎవరు నాకు నందా చెప్పాడు. ఆ ప్లేస్లో హనుమంతుడు ఉంటాడట. అచ్చా. మాకెవరికి తెలియదు. అక్కడికి వెళ్ళాక ఆ ఫోటో చూస్తూ ఉంటే ఆ శాస్త్రి గారు ఉన్నారు. నేను అక్కడ ఆగిపోయాను, ఆ ఫోటో దగ్గర ఆగిపోయాను, పిక్చర్ దగ్గర ఆగిపోయి ఏంటబ్బా ఇది, నేను వాణ్ణి కదా తీశాను, ఈ మధ్యలో ఈ ఫిగర్ ఏంటి అని శాస్త్రి గారు ఉంటే చూడండి ఇది ఏంటిది అని స్టన్ అయిపోయాడు. నో సౌండ్. తీసుకెళ్ళి పక్కన ఆయన ఉన్నారు కదా మా ఆయనకి చూపించాను. చూశారు. చూసి ఆయన కూడా అలా చూస్తూ ఉండిపోయారు. ఏంటి సార్ ఏంటి జరిగింది ఇది అంటేను, ఏముంది అక్కడ హనుమంతుడు కనిపిస్తుంది కదా, హనుమంతుడు అది ఎవరైతే ప్యూరిటీతో ఉంటారో వాళ్ళకి ఇలా దర్శనం ఇస్తారు. లేకపోతే నేను ఫోటో తీసినప్పుడు ఆ ఫిగరే లేదు. అచ్చా. నేను కేవలం మంజుని తీశాను, అక్కడ నాకేం కనపడలా. ఫోటో తీసేటప్పుడు ఏమి కనపడలే, నాకు తెలీదు. అక్కడే కనపడితే అక్కడే ఆగిపోను, అక్కడేం లేదు. దూదిపించం. ఇప్పుడు స్నో పైకి ఎగిరితే ఎలా ఉంటుంది, దూదిపింజంలో పైకి ఇంత హైట్, ఎంత 6-7-8 ఫీట్ బేస్ లేకుండా గాల్లో. ఓకే. సో ఇంటికి వచ్చాక ఎలా చూపిస్తేను ఆశ్చర్యపోయారు ఈయన. సరే అయిపోయింది అక్కడ. ఓకే. అక్కడ అయిపోయింది. సాయంత్రానికో ఎప్పుడు వచ్చాము, ఆ సాయంత్రానికి వచ్చాము. ఇంకా ఆ రోజు అంతా రెస్ట్లోనే ఉన్నాము. మర్నాడు ఇంకా కిందకి ప్రయాణం, ఎయిర్పోర్ట్కి ప్రయాణం. ఓకే. ఇంకా మర్నాడు పొద్దున్న. ఎన్ని రోజులు మేడం కంప్లీట్ ట్రిప్? లద్దాఖ్ వెళ్ళామా, ఆ మర్నాడు సైట్ సీయింగ్కి వెళ్ళామా, ఆ మర్నాడు రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళామా. 4 రోజులు లద్దాఖ్లోనే గడిచిపోయింది. 5th డే ప్రయాణం. 4 days. 4 days కంప్లీట్గా. సో ఈ ట్రిప్లో మేడం కంప్లీట్గా ఈ 4 daysలో మీకు లే చూసారు, లే లడక్ 2 అండ్ కంప్లీట్గా లేలో ఉంది ఎయిర్పోర్ట్, లద్దాఖ్లో కాదు, లేలో ఉంది. అచ్చా. సో ఈ లే లడక్ ట్రిప్ మేడం మన పిఎస్ఎస్ఎంలో ఇప్పటివరకు ఒక 3 ట్రిప్లు అలా జరిగి ఉంటుంది. అండ్ తర్వాత ఈ ట్రిప్లో భాగంగా మీ ట్రిప్ తర్వాత అయినా కూడా అక్కడ ఒక పిరమిడ్ కూడా వచ్చింది ఆ ప్లేస్లో. పిరమిడ్ కూడా వచ్చింది. అండ్ ఆ పిరమిడ్ ఇనాగ్రేషన్కి సార్ వెళ్ళడం, అక్కడ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ అక్కడ జరుపుకోవడం. అండ్ మీ యొక్క కంప్లీట్ అంటే మీరు వెళ్ళిన గ్రూప్ తర్వాత ఈ యాక్టివిటీ జరిగింది. అంతే. ఇదంతా మీరు వెళ్ళినప్పుడు పిరమిడ్ లేదు, ఏమీ లేదు. సో ఈ గ్రూప్ అంతా కూడా ఒక యాక్టివిటీ, ఒక పర్పస్ కోసం వెళ్ళినట్టుగా అంతే చెప్పుకోవచ్చు మేడం. వితౌట్ పర్పస్ ఏది జరగదు, అన్ని ప్లాన్ ప్రకారం జరుగుతాయి. మేమందరం అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి, అక్కడి నుంచి ట్రిప్కి వెళ్ళి అక్కడ ధ్యానం చేసి, ఓన్లీ స్పిరిచువల్ మాస్టర్సే ఉండి చాలా బాగుండింది ఆ ట్రిప్ అంతా కూడా. ఎందుకంటే బిక్కు సంఘసేన అప్పటి నుంచి బాగా కనెక్ట్ అయ్యారు ఆయన. మన అన్ని ఫంక్షన్స్కి రావడం, ఉండడం. కడతాలు కూడా వచ్చారు మేడం? కడతాలు వచ్చారు, బెంగళూరు రాలేదేమో నా ఉద్దేశం. బెంగళూరు రాలేదు. సో ఇలాగ అన్ని చోట్లకి వచ్చారు. మన రిషికేష్కి వచ్చారు. ఓకే. సో మన మూమెంట్ అంతా బాగా తెలుసు. ఆయన బాగా మన దాంట్లో మర్చి అయిపోయారు. అంటే ఆయన తన ఆశ్రమంలో పిరమిడ్ కట్టి సార్ని పిలిచారు ఇనాగ్రేషన్కి. ఓకే. అండ్ లే లడాఖ్లో అంతా మన మాస్టర్స్ అంతా కాంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో. పిరమిడ్ ల్యాండ్ అయింది, బట్ కాంట్రిబ్యూషన్ అంతా మనది. కిషోర్ అనే అబ్బాయి ఉన్నాడు కదా మన అటువైపు, అతను ప్లాన్ చేసి కట్టాడు.
ఓకే ఓకే బాగుంది. చూడలేదు బట్ పిక్చర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మేడం అంటే సతీష్ గారు చెప్పారన్నమాట. అంత ఆ కొండపైకి అంతా కూడా ఆ ఏరియాకి ఆ మెటీరియల్ అంతా తీసుకెళ్లడంలో తను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడంట. అట్ సేమ్ టైం ఆ పిరమిడ్ నిర్మాణం అంతా కూడా ఒక సతీష్ ఎవరు? రమణ అతను పిరమిడ్స్ తయారు చేస్తాడు అబ్బాయినా? కిషోర్ కిషోర్ అదే కిషోర్ 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 సతీష్ కాదు కిషోర్. సో కిషోర్ ఈ మొత్తం ప్రాసెస్ పిరమిడ్ ఆ నిర్మాణం సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా చాలా మిరాకిల్ జరిగిందంట. చాలా అంటే ఆ ప్లేస్కి అంత మెటీరియల్ అక్కడ తీసుకెళ్లాలంటే మామూలు జనరల్గా అయితే పర్మిషన్ ఉండదంట మేడం. అండ్ వాటన్నిటి కూడా ఒక అంటే రీసెంట్గా నేను ఒక ధ్యాన మహాచక్రంలో తను మీట్ అయినప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్పాడు అనమాట. లే లడాక్ పిరమిడ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలాసార్లు ఆ పిరమిడ్ నిర్మాణం చేసేటప్పుడు ఆ మిరాకిల్స్ అవన్నీ కూడా కొన్ని మెటీరియల్స్ రావడంలో కావచ్చు, సపోర్ట్ కావడంలో కావచ్చు, ఆ మేకింగ్ ఆఫ్ దట్ పిరమిడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేది మేడం. అండ్ రకంగా చెప్పాలంటే మీ యొక్క గ్రూప్ అక్కడికి వెళ్ళడం ఫౌండేషన్ బాగా ఫౌండేషన్. థర్డ్ టైమో ఫోర్త్ టైమో. ఇప్పుడు నేను వెళ్ళింది సెకండ్ టైం. ఫస్ట్ టైం అయ్యని వెళ్ళారు. అప్పటికి నేను ఉన్న ఆశ్రమం లేదంట అప్పటికి. అది ఆయన బిక్కు సంఘసేన వేరే చోట ఉంటాడు, చాలా అది హైట్లో ఉంది వాళ్ళ ఇల్లు అంతా, రూమ్స్ అన్నీ అక్కడ ఉన్నాడు ఈయన. తర్వాత మేము వెళ్ళాం, గ్రూప్గా వెళ్ళాం. ఫస్ట్ టైం ఊరికే ఎక్స్పెరిమెంట్గా కొంతమందినే తీసుకెళ్లారు శాస్త్రి గారు అక్కడికి ఆశ్రమానికి. ఈ సెకండ్ టైము అక్కడంతా చూసుకొని అంతా ఉంది అని తెలిసాక అప్పుడు ఆ అమ్మాయి సమత ఉంది కదా, తను అక్కడ ఇల్లు తీసుకొని అన్నీ చూసి అన్నీ ఎంక్వైరీ చేసి అవన్నీ చేసింది అనమాట. ఓకే ఓకే. నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా రావాలంటే గ్రూప్ ఎనర్జీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్పిరిచువల్ ఎనర్జీస్, గ్రూప్ కూడా స్పిరిచువల్ ఎనర్జీస్. ఓకే. అక్కడ ఉన్నవి కొన్ని ఉంటాయి, మనవి కొన్ని ఉండాలి. ఇప్పుడు అక్కడంతా కూడా పూర్తి నాన్ వెజిటేరియన్స్. మరి అంతే కదా, అవే తింటారు వాళ్ళు. ఓకే. మామూలు తిండి తినరు వాళ్ళు. సో ఆ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చేసే వాళ్ళకి ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ ఎక్కడ ఉంటాయి? కనుక ఈ మనమంతా వెళ్ళడము, తర్వాత బిక్కు సంఘసేన కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వడము, మనతో కలవడము, కాంటాక్ట్ అవ్వడము, కనెక్ట్ అవ్వడము, ఇవన్నిటి వల్ల అక్కడ పిరమిడ్ వచ్చేసింది. బట్ అటువంటి ప్లేస్లో మేడం పిరమిడ్ రావడం అంటే అయ్యో ఇట్స్ రియల్లీ గ్రేట్ ఛాలెంజ్. అచీవ్మెంట్. లేకపోతే అంత చలి ప్రదేశంలో ఇప్పుడు అదే చలికాలంలో అయితే ఆ పిరమిడ్ కనపడదు, మంచు మూసుకుపోతుంది చలికాలంలో, ఫుల్ ఆఫ్ స్నో. ఆ టైంలో ఢిల్లీకి వచ్చేస్తారు ఆయన బిక్కు సంఘసేన. అక్కడ ఎవరు ఉండరు మేడం? అక్కడ ఉండరు ఆయన. ఆశ్రమం అంతా మేడం? ఆశ్రమం అంతా క్లోజ్డ్, ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. సో ఇది సేమ్ మన కేదార్నాథ్ సేమ్ డిటో. అక్కడ అంతే, సమ్మర్ తప్ప ఓపెన్ చేయరు. సో దట్ ఇస్ ఓపెన్ ఓన్లీ ఇన్ ద సమ్మర్. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు కాబట్టి అక్కడ ఉంటారు కొంతమంది వరకు. మీరు చెప్పారు 2 విలేజ్ వాళ్ళు, 2 విలేజ్ వాళ్ళు కానీ, ఇప్పుడు లే లదాఖ్లో ఉండేవాళ్ళు కానీ అక్కడ రెసిడెంట్స్ అంతే. ఇంకా ఎందుకంటే బయటికి వెళ్ళడానికి లేదు, ఫ్లైట్స్ రావు పోవు. అందుకని ముందరే వాళ్ళు వింటర్ వస్తుంది అనుకోగానే వాళ్ళు వెళ్ళేవాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోతారు, అటు దగ్గరగా ఎక్కడికన్నా వెళ్ళిపోతారు. ఓకే. సో ఈ యొక్క ట్రిప్ అనేది ఒక రకంగా ఒక యాంగిల్లో చూసినా, ఇంకొక స్పిరిచువల్ యాంగిల్లో చూస్తే ఇట్స్ లోక కళ్యాణమే. ఎక్కడికి వెళ్ళినా లోక కళ్యాణం. ఎక్కడ అడుగు పెడితే అక్కడ కళ్యాణమే. దానికే ఎగ్జాంపులే
అక్కడ పిరమిడ్ ఎక్కడ ఆయన అడుగు పెట్టారంటే అక్కడ కళ్యాణం జరిగి తీరుతుంది. అది తథ్యం. ఓకే. పైన తదాస్తు దేవతలు ఉంటారు కదా, తదాస్తు అనేస్తారు. ఈయన ఎప్పుడైతే అంటారో ఆ మాట అక్కడ పైన తదాస్తు అంటారు. ఓకే. అలా కొంతమంది ఏం చేశారంటే ఒక బస్ చేసుకొని లేహ్ లద్దాఖ్ నుంచి ఇటు కార్గిల్ అటు అంతా వెళ్ళొచ్చారు. ఓ, ఈ గ్రూప్లోనే? ఈ గ్రూప్లోనే. అచ్చా. అంటే కొన్ని కార్లు చేసుకొని వచ్చారు కదా, వాళ్ళు అదంతా కార్గిల్ ఇవన్నీ చూసుకొని వాపస్ వెళ్ళారు. ఓకే. సో మీరు ఆ 4 days కంప్లీట్గా సార్ దగ్గరే ఉన్నాను. నేను ఇంకెక్కడికి వెళ్ళను, అలాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళను. ఓకే. ఓకే. నాకు ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. ఓకే. ఆ ఎనర్జీ సూట్ అవ్వవు. బట్ ఇట్ ఈస్ షార్ట్ ట్రిప్ అండ్ సో ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది షార్ట్ ట్రిప్. అందరూ కలిసి ఎంజాయ్ చేయడము, అన్ని రకాల, ఇప్పుడు అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చారు. ఇటు ఆంధ్ర, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, మహారాష్ట్ర నుంచి, ముంబై నుంచి మన శ్రేయన్ సార్. ఓకే. ఇప్పుడు సమత కూడా బాంబే అమ్మాయే. అవును. సో వీళ్ళందరూ రావడం. అక్కడ సెటిల్ మేడం? ఎక్కడ? లేదు, అక్కడ ఇల్లు తీసుకుంది, అక్కడ ఉండలేరని చెప్పాను కదా. వింటర్లో వచ్చేస్తుంది, సమ్మర్లో అక్కడికి వెళ్తుంది. అచ్చా. అక్కడ వెళ్ళి ఉంటుంది. ఓకే. అడిగింది రమ్మని, బాగుంటుంది అక్కడ, నాతో పాటు ఉందిగానని. అయ్య బాబాయ్ నేను ఎలా ఉండలేను, ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, ఏముండవు. సమ్మర్లో తను అక్కడ ఉంటుంది. ఉంటుంది. లేలాడకు ఓపెన్ ఉంటుంది. యా. ఇంకా టూరిజమే. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఓన్లీ టూరిజం వల్లే వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. కాశ్మీర్ కానీ నువ్వు ఇలాంటివి మన కేదార్నాథ్ ఇవన్నీ ఉన్నాయి, టూరిజమే వాళ్ళ ఆమ్దాని, అదే సంపాదన. ఓకే. ఓకే. సో మేడం, ఈరోజు స్వర్ణామృతంలో లేలడక్ విశేషాలు అండ్ ఇట్స్ వెరీ మీ గత యాత్రలతో కంపేర్ చేస్తే 4 days అనేది చాలా తక్కువ టైం అమ్మా. తక్కువ టైం. అట్ ద సేమ్ టైం మేము ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చాం కాబట్టి నాకు అంత కష్టతరమైన ట్రిప్గా అనిపించలే. ఓన్లీ ప్యాంగాంగ్ లేక్ వెళ్ళడమే నాకు కష్టతరం అనిపించింది. ఓకే. వెళ్ళడం వరకు, వెళ్ళడం రావడం కూడా అది అవలే నాకు. బై రోడ్. అండ్ ఈ ట్రిప్ మేడం అయ్యాక పిరమిడ్ రావడము, మళ్ళీ అక్కడ యాక్టివిటీ మూమెంట్ స్టార్ట్ అవ్వడము, ఇవంతా కూడా జరుగుతూ ఉంది. అండ్ వెరీ ఒక ఇంట్రెస్టింగ్ ఒక విషయం ఏంటంటే మీరు ఫోటో తీయడమే. ఫోటో చూపిద్దాం అందరికి. ఆ ఫోటో తీసినప్పుడు కూడా మీకు తెలియదు? నాకు తెలీదు, నిజమే. నేను జస్ట్ అలా గోత్రూ అవుతుంటే ఆ మొబైల్లో ఇది కనపడేది, అక్కడ ఆగిపోయాను కాసేపు. ఏంటిది, ఇదేంటిది? పక్కన శాస్త్రి గారు కూర్చుని ఉన్నారనమాట. చూపించాను, చూడండి ఇదేంటిది అని. ఆయన ఏం మాట్లాడతారు, అలా ఉండిపోయారు. అది నోబడీ క్యాన్ ఇమాజిన్. సో గ్రౌండ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 feet ఇక్కడ ఉంది. ఓకే. ఇక్కడ నుంచి 8 feet వేసుకో. ఆ రూఫ్, ఈ రూఫ్ కూడా కాదు, ఇంకా పైనే. ఓకే. సో మాస్టర్స్ కూడా క్యాచ్ చేస్తారు మేడం? క్యాచ్ చేస్తారు. ఆ రోజు కనిపించారు ఫిజికల్గా. ఓకే. లైట్ ఫామ్లో కాదు, ఫిజికల్గా. లైట్ ఫామ్లో మీకు అప్పుడు కనపడారు? అప్పుడు కనిపించారు. ఇప్పుడు ఫిజికల్గా కనిపించే యోగ్యత సంపాదించుకున్నాను అనుకో. క్యాప్చర్ చేశాను. ఒక హనుమాన్ని క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసినప్పుడు నాకు తెలియదు. అండ్ మీ ద్వారా మొత్తం మన పిఎస్ఎస్ఏ మొత్తం చూసేది మేడం? చూసింది. పేపర్లో కూడా వచ్చింది, అది పేపర్లోనో దేంట్లోనో వచ్చింది. ఓకే. ఓకే. అక్కడ శాస్త్రి గారు పెట్టారు, లోకల్ న్యూస్ పేపర్స్లో. ఓకే. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కంప్లీట్ జర్నీలో అంటే
దిస్ ద వన్ ఆఫ్ ద దిస్ ఈస్ ద వన్ ఫర్ మీ. ఇది చూడడానికే పాంగాంగ్ లేక వెళ్ళానేమో. కొన్ని కొన్ని అలా జరుగుతాయమ్మా. సో ఈ జర్నీలో ఏమైనా జరిగింది అంతే, ఈ జర్నీలో కదా. సో సార్ అంత పట్టుబట్టి తీసుకెళ్ళడంలో సంపాదించాను నిజంగానే. వర్త్ గోయింగ్. యా. సో ముందు రోజు మటుకు యువర్ నాట్ రెడీ. ఐ వాస్ రియల్లీ ఫీలింగ్ వెరీ బ్యాడ్. ఓకే. వద్దు నేను రాను అంటే లేదు నువ్వు వస్తావు అని. కొన్నిసార్లు అలా కొన్ని హింట్ ఇచ్చేసి మనకి మన ఎక్స్పీరియన్స్ కోసం పుష్ చేస్తారనిపిస్తుంది మేడం చాలాసార్లు. మన ఇక ఆ హింట్ మీరు సార్ ఇవ్వడం, మీరు ముందుకెళ్ళడం, ఆ హనుమాన్ని క్యాప్చర్ చేయడం అండ్ అది మొత్తం పిఎస్ఎస్ మొత్తం చూడడం అనేది ఇట్స్ లార్జ్ స్కేల్ ఎక్స్పీరియన్స్. నిజంగానే అది. అయితే ఒక అంత పెద్ద హ్యూజ్ హనుమాన్ని మనం చూడడం అనేది నాట్ పాసిబుల్ ఫర్ స్మాల్ మ్యాన్. ఆ హ్యూజ్ మ్యాన్ని చూడడానికి స్మాల్ మ్యాన్ పనికిరాడు. అండ్ మన పిఎస్ఎస్ఎం ఈజ్ అ బిగ్ మ్యాన్ ఆల్ టుగెదర్. ఆ టైంలో కూడా మేడం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అదే ఫోటో. అవునా? అందరు వాట్సాప్లో అన్నిట్లో. అంటే దట్ వాజ్ రియల్లీ అంటే విజిబుల్గా ఉంది అక్కడ. విజిబుల్గా ఉంది. మనం ఏమి క్రియేట్ చేయాలి. లేకపోతే మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కాదు, డ్రీమ్ కాదు, ఫిజికల్గా కనపడినది అందులో పిక్చర్లో రావడం, ఫోటోలో రావడం. అలా మంజు పక్కనే విట్నెస్ చేస్తున్నట్టుగా. మంజుకు తెలియదు అది ఉందని కూడా. నాకు తెలీదు. సో ఖచ్చితంగా స్వర్ణామృతం ప్రేక్షకులు దాన్ని మటుకు చూసి చూపించాలి, మనం ఎంజాయ్ చేస్తారు మేడం. ఎస్, ఇలా ఎంజాయ్. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం ఎపిసోడ్లో సో పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణంలో ఇంకొక యాత్ర విశేషాలు, లే లడక్. ఆ యొక్క విశేషాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎంతో గొప్ప అనుభవాలతో మనకు చెప్పడం జరిగింది. అక్కడున్న ఎంతోమంది నార్త్ ఇండియన్ మాస్టర్స్తో కలిసి ఆ 4 రోజుల యొక్క విశేషాలు ఎంతటి ఒక అనుభవాన్ని ఇచ్చిందనేది మేడం గారు చెప్పారు. అండ్ ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్స్ కానీ ఎంతోమందికి ధ్యానానుభవాల్లో హనుమాన్ మాస్టర్స్ కనిపించే ఉంటారు. కానీ పత్రి మేడం గారు మన మొత్తం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటికి కూడా ఆ ఒక హనుమాన్ మాస్టర్ని లే లడాఖ్లో మనందరి కూడా ఎంత బ్రహ్మాండంగా చూపించారనేది ఈ యొక్క స్వర్ణామృతం ద్వారా మనందరికి తెలిసిందే. అండ్ ఇందాకే చూసుంటారు మన ఎపిసోడ్లో ఆ విజువల్స్ అంతా కూడా మీకు వేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి అనుభవాలు మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు ఎంతోమందికి కనిపించే మాస్టర్స్, కనిపించని మాస్టర్స్ మనం ఎప్పుడైతే ధ్యాన ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సపోర్టివ్గా మన ఆస్ట్రల్ మాస్టర్స్ కానీ ఎంతోమంది మాస్టర్స్ మనకి ఇప్పుడు అండగా ఉంటారనే దానికి అదొక ఎగ్జాంపుల్. మన ఎటువంటి యాత్రలో కానీ మన యొక్క జర్నీలో, మన సేవలో, ఎస్పెషల్లీ మన పిఎస్ఎస్ఎంలో పత్రి సార్ యొక్క గైడెన్స్లో వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన మాస్టర్స్ ఎంత తోడుగా ఉండి మనకు సపోర్ట్ చేస్తున్నారు అనే దానికి ఒక క్యాప్చర్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో అంతటి గొప్ప క్యాప్చర్ని పత్రి మేడం గారు ఈ స్వర్ణామృతం ద్వారా వాటి యొక్క విశేషాలు, వాటి విజువల్స్ ఇవన్నీ కూడా ఈరోజు లే లడక్ యాత్ర విశేషాలు చెప్పడం, ఇంకొక కొత్త కోణంలో ముఖ్యంగా పత్రి మేడం గారి యొక్క ఆ ఒక చూసే కోణం అంతా కూడా ఒక ఆధ్యాత్మికంగా ఉంటుంది. మనందరం కూడా నేర్చుకునే విధంగా ఉంటుంది. మన యొక్క ప్రయాణంలో ఈ యొక్క అనుభవాలు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క అనుభవాలు కానీ మీ యొక్క
యాత్ర అనుభవాలు కానీ ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా వాటి యొక్క అనుభవాలు చెప్పినప్పుడు అందులో నుంచి నేర్చుకునే అంశాలు ఎంతగానో ఉంటుంది. సో దానికి పత్రి మేడం గారి ఒక అందరికీ కూడా ఒక ఆదర్శం. ఇవన్నీ కూడా పంచుకోవడంలో ఎంతో ముఖ్యమైన మన పాత్ర. సో పత్రి సార్ దగ్గరుండి అందరినీ తీసుకెళ్ళి ఇలాంటి ప్రదేశాలు చూపించడమే కాకుండా అందులో ఉన్న ఒక విశిష్టమైన జ్ఞానాన్ని పరిచయం చేస్తూ అండ్ ఈ ప్రోగ్రాం ద్వారా మనకందరికీ కూడా పత్రి మేడం గారు ఇంత డీటెయిల్గా చెప్పడం, దీన్ని బాగా ఇంత బ్రహ్మాండంగా టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి ఆ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.